క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్న దినం స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే అంటాం. నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించడానికి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా చనిపోయిన వరకు మనం గమనిస్తే కొంతమంది రిలేషన్షిప్స్ కొన్ని కోల్పోతూ ఉంటారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉంటారు, స్నేహితులను పేరెంట్స్ కోల్పోయిన వారు ఉంటారు, బంధువుల నుంచి దూరం అయిపోయిన వారు ఉంటారు. కానీ స్నేహితుడు, ఫ్రెండ్ లేకుండా ఏ వ్యక్తి చనిపోవడం, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనం చూసినా ఏ వ్యక్తి కూడా స్నేహితుడు లేకుండా చనిపోయినట్టు మనం చూడలేం. ఎందుకంటే ద ఫ్రెండ్షిప్ ఈజ్ యూనివర్సల్. ప్రపంచంలో ఎక్కడ చూసినా, ప్రతి దేశం కానీ, ఏ రాష్ట్రం చూసినా, ఏ దేశం చూసినా కానీ స్నేహ బంధం అనేది ఎక్కడైనా మనం కనుగొంటాం. ఎందుకంటే దానికన్నా విశిష్టత అటువంటిది. ఒకసారి మనం ఆలోచించే ఫ్రెండ్షిప్ అనేది ఏజ్ల మధ్య వేరియేషన్ కూడా తప్పిస్తూ ఉంటుంది. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, నాకన్నా చిన్నవారు, కొంతమంది నా స్టూడెంట్స్, దే విల్ కాల్ మీ యాజ్ అ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్కి, స్నేహ బంధానికి వయసుతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, భాషలతో సంబంధం లేదు. ఏ ప్రాంతం వారైనా, ఎక్కడి వారైనా సరే స్నేహితులు అవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్షిప్ ఈజ్ యూనిక్ అండ్ ఫ్రెండ్షిప్ ఈజ్ యూనివర్సల్ అని అంటాను. అంటే స్నేహ బంధం అనేది చాలా భిన్నకరమైనది. ఈ స్నేహ బంధం అనేది చాలా విశిష్టత కలిగినది. ఈ స్నేహ బంధం అనేది ప్రపంచం అంతటా ఉంటుంది. సో స్నేహితులు లేనివాడు ఎవరు ఉండరు. కాబట్టి స్నేహితుడు ఎందుకు ఉండంటే, చాలామంది గమనించినట్లయితే మనం తల్లిదండ్రులతో మాట్లాడిన విషయాలు, తల్లిదండ్రులతో పంచుకోలేని విషయాలు స్నేహితులతో చాలామంది ఫ్రీగా మాట్లాడతారు. ఎందుకంటే అటువంటి బంధం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే చాలా ఫ్రీగా మాట్లాడతారు, హెచ్చుతగ్గులు లేకుండా, గౌరవ మాటలు లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఏ వ్యక్తి అయినా సరే స్కూల్ నుంచి చనిపోయేంత వరకు, స్కూల్లో కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. సో ప్రతి వ్యక్తికి స్నేహితుడు అనేవాడు ఉంటాడు. స్నేహితుడు లేకుండా ఎవరు లేరు. అది నేనైనప్పటికీ, మీరైనప్పటికీ ఎవరు కూడా, ప్రతి ఒక్కరికి స్నేహితుడు అనేవారు ఉన్నారు. అది సత్యం. అయితే ఈ స్నేహితుల దినోత్సవం రోజున మనము గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, నిజమైన స్నేహితుల యొక్క లక్షణాలు ఎటువంటివో ఈరోజు మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. వాట్ ఆర్ ద క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ టు బి ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ టు బి యాజ్ అ ఫ్రెండ్? ఒక మంచి వ్యక్తిగా ఉండటానికి కావలసిన అర్హతలు, ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడు అని మనం ఈరోజు గ్రహించడానికి ఈరోజు మనం ఇలా ఉన్నాం. సో ఈరోజు మీతో పంచుకోవాలి ఒక ఉపమానం మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక ఇద్దరు స్నేహితులు అంటే మామిడి పండ్ల కోసం వెతుకులాడుతూ వెళ్తున్నారు. వారి చేతిలో బకెట్ ఉంది, ఒక బుట్ట ఉంది. బుట్ట పట్టుకుని మామిడికాయలు ఎరడానికి ప్రయాణమయ్యారు. అక్కడ దగ్గర ఉన్న ఒక శ్మశాన వాటికలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు కోయడానికి సిద్ధంగా ఉన్నారు. మామిడికాయలు కోయడం ప్రారంభించారు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి చెట్టు మీద ఉన్నాడు, ఒక వ్యక్తి చెట్టు కింద ఉన్నాడు. సో ఇద్దరు కలిసి మామిడికాయలు కోయటం మొదలెట్టారు. ఒకరు కోస్తున్న, ఒకడు ఎర్రి బుట్టలో వేస్తున్నాడు. అలా చెట్టు కింద ఉన్నవాడు ఏరుతున్నాడు, పైన ఉన్నవాడు కోస్తున్నాడు. బుట్ట నిండిపోయింది. అలా నిండిపోయిన తర్వాత కూడా 2-3 కాయలు కోసాడు. 2 కాయలు కొంచెం దొర్లుకుంటూ ఆ శ్మశాన వాటిక, సమాధుల స్థలంలో గేటు దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే అనుకున్నారే, వెళ్ళేటప్పుడు మనం తీసుకోవచ్చు, 2 కాయలు కదా, చెరొకటి తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చులే అని చెప్పి ఇద్దరు కూర్చుని పంచుకుంటూ మొదలెట్టారు. పంచుకోవాలి కదా, మరి ఇద్దరు బుట్ట నిండిపోయింది, చెరువు ఒక సగం తీసుకోవాలి కదా. సో కూర్చుని పంచుకుంటున్నారు. ఎలా పంచుకుంటారు? సహజంగా ఒకటి నీకు, ఒకటి నాకు. సో అలాగా ఒకటి నీకు, ఒకటి నాకు అంటూ ఒకరి తర్వాత ఒక వ్యక్తి పంచుతున్న ఇంకొకటి చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తున్న క్రమంలో ఆ శ్మశాన వాటికలో జరుగుతున్న ఈ పంపుడు కార్యక్రమాన్ని రోడ్డు పక్కన ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఈ మాటలు విన్నాడు. ఏం మాటలు విన్నాడంటే, ఒకటి నీకు, ఒకటి నాకు, ఒకటి నీకు, ఒకటి నాకు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? శ్మశాన వాటికలోంచి వస్తున్నాయి. వెంటనే మాటలు విన్న వ్యక్తి గుండెలో దడబుట్టింది. ఏంటి, శ్మశానంలో ఏ మాటలు వినపడుతున్నాయి? ఒకటి నీకు, మరొకటి నాకు. వెంటనే ఆ వ్యక్తి గుండెలో రైలు పరిగెట్టయిపోయాయి. ఏంటి, శ్మశాన వాటికలో ఒకటి నీకు, ఒకటి నాకు, కొంపదీసి ఏం జరుగుతుంది? భయపడ్డాడు. వెంటనే అనుకున్నాడు, శ్మశాన వాటికలో దేవుడిని దెయ్యం కలుసుకుని ఆత్మల్ని పంచుకుంటున్నారు అని అనుకున్నాడు. వెంటనే ఆ దారిపోయిన వ్యక్తిని పిలిచి ఏమన్నా, నాకనన్నా లోపల వినపడుతున్నాయి, నాకు మాటలు వినపడుతున్నాయి, ఒకటి నీకు, ఒకటి నాకు అని మాటలు వినపడుతున్నాయి, పంచుకుంటున్నారు లోపల. దేవుడును దురాత్మ ఎదురు కలిసి, సాతాను గడి ఎదురు కలిసి ఆత్మను పంచుకుంటున్నారని చెప్పి వెంటనే ఆ వ్యక్తి
ఒక వ్యక్తి ఆగాడు. ఆగిన వ్యక్తి వెంటనే ఆ మాటలు విని పారిపోయాడు. అలా ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇంకొక వ్యక్తి పారిపోయాడు. తర్వాత ఒక ముసలి వ్యక్తి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కర్రపూట పట్టుకుని నడుస్తూ వెళ్తున్నాడు. వెన్న ముసలాయన ఆపి, తాతగారు ఇలాగా నాకు శబ్దాలు వినిపడుతున్నాయి, మీకు వినిపిస్తున్నాయంటే వినపడుతున్నాయి. ఏమని వినపడుతున్నాయి? ఒకటి నీకు, ఒకటి నాకు. ఆ మాటలు విన్న ముసలాయనకి భయం వేసింది. ఆ తర్వాత ఈ చిన్నపిల్లడికి ఇంకా భయం వేసింది. ఎందుకు భయం వేసింది? లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. అంతనే ముసలాయన అన్నాడు, ఓకే పద, లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం, ఎవరెవరు పంచుకుంటున్నారో ఏంటో మనం కళ్ళారా చూద్దామని బయలుదేరారు. అప్పటి వరకు పంచుకున్న బుట్టలో కాయలు అయిపోయాయి. అప్పుడు ఆ స్నేహితులు లోపల పంచుకున్నవారు ఒకడు అన్నాడు, అరే గేటు దగ్గర 2 పడ్డాయి కదా, ఒకటి నీకు, ఒకటి నాకు. గేటు దగ్గర 2 ఉన్నాయి కదా, ఒకటి నీకు, ఒకటి నాకు. వెంటనే ఆ మాటలు విన్న ముసలి వ్యక్తి అక్కడి నుంచి పరాయమైపోయాడు. ఎందుకు? 2 వ్యక్తులు వస్తున్నారు గేట్ లోపల నుంచి. వీళ్ళేమన్నారు? గేటు దగ్గర ఒకటి నీకు, ఒకటి నాకు. వెంటనే ఆ మాటలు విన్న వ్యక్తి ముసలాయన ఆ పిల్లోడి కన్నా ముందు పారిపోయాడు. సో ఎందుకు ఈ మాటలు మీకు చెప్పినానంటే, ఇక్కడ గ్రహించాల్సిన విషయం, స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ప్రసంగి గ్రంథం 4:10 మనం చూస్తే అక్కడ పడిపోయినప్పుడు లేపేవాడే నిజమైన స్నేహితుడు. ఎప్పుడు ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యువేషన్లో మన వెన్ను తట్టి ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఒక మాట మీకు చెప్తాను, డ్యూరింగ్ ది టఫెస్ట్ టైమ్స్ వీ కెన్ ఫైండ్ ఎ ట్రూయెస్ట్ ఫ్రెండ్. అంటే కష్ట సమయాల్లో, భయంకరమైన వేదన సమయాల్లోనే నిజమైన స్నేహితుడు ఎవరో మనం తెలుసుకుంటాం. డ్యూరింగ్ ద టఫెస్ట్ టైమ్స్ వీ విల్ ఫైండ్ ఎ ట్రూయెస్ట్ ఫ్రెండ్. సో ఈనాడు మనకున్న స్నేహితులు ఎలాంటి వారు? అవసరం వచ్చినప్పుడు ఉండేవారు ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు ఉండేవారు కొంతమంది ఉన్నారు, అందం ఉన్నంతకాలం స్నేహంగా కొందవారు ఉంటారు. సో మనకున్న విశిష్టతలను చూసి, మనకున్న గొప్పతనాన్ని చూసి మనతో స్నేహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజమైన స్నేహితుని లక్షణాలు ఏంటో ఈరోజు మనం పరిశీలన చేయబోతున్నాం. వాట్ ఆర్ ద క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ టు బీ ఎ గుడ్ ఫ్రెండ్ అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా మంచి విశిష్టమైన సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ సందర్భాల్లో ఒకటి ఈరోజు మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక పుస్తకాలు రాసిన వ్యక్తి, మనకు బాగా పరిచయమైన వ్యక్తి, చాలా అందరికీ బాగా పరిచయమైన సందర్భం ఏది. కాకపోతే ఇందులో దాగి ఉన్న ఆ స్నేహ బంధాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఆ పరిచయ వాక్యం అంటే, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక విషయం మనకు కనపడుతూ ఉంది, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సౌల్ టు పౌల్. అంటే సౌలు యొక్క జీవితం, సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడో ఆ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సౌల్ టు పౌల్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9. ఆ 9వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రజలను, దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క ప్రజలను, దేవుని ఆరాధిస్తున్న క్రీస్తుని ఆరాధికులను చంపడానికి ప్రయాణమవుతాడు సౌలు. సుమారు 120 కిలోమీటర్ల ప్రయాణం చేసి, సుదీర్ఘమైన ప్రయాణం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని చేరుకున్న డమస్కు అనే ప్రాంతానికి చేరుతున్న సమయంలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటి అంటే, ఒక పెనుగాలి కలుగుతుంది, ఒక సుడిగాలి వస్తుంది. ఆ సుడిగాలిలో ఉండి లేదా భయంకరమైన ఒక వెలుగు పలిగినప్పుడు ఆ సౌలు యొక్క దృష్టి కోల్పోతాడు. ఆ దృష్టి కోల్పోయిన తర్వాత దేవుడు సౌలుతో మాట్లాడితే ఆ విషయం మనకు తెలుసు. ఆ తరువాత జరిగిన సంఘటన నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 9వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనం చూస్తే 3 days 3 దినాలు సౌలు అక్కడ అన్నపానాలు లేకుండా, ఎవరితో మాట్లాడకుండా చీకటి గదిలో ఒక్కడే ఉంటాడు. నిరాశలో ఉన్నాడు సౌలు, వేదనలో ఉన్నాడు సౌలు, దుఃఖంలో ఉన్నాడు సౌలు, ఎవరు మాట్లాడలేకుండా ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు సౌలు. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు కూడా ఆయనతో మాట్లాడట్లేదు. సో అటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు. సౌల్ ఈజ్ ఇన్ డిస్పైర్ అండ్ డిప్రెషన్ అండ్ ఫుల్ ఆఫ్ సాడ్నెస్. అటువంటి సందర్భంలో ఎవరు వెళ్తారు సౌలు దగ్గరికి? ఎవరు వెళ్ళట్లేదు. కానీ ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ వ్యక్తి నిజమైన స్నేహితుడిగా నేను పిలువబడుతున్నాను. ఎందుకంటే భయంకరమైన సిచ్యువేషన్ దగ్గరికి దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. దేవుని ఆత్మ వెంటనే అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న 10వ వచనంలో అక్కడ ఉంటుంది, అననీయ అనే ప్రవక్త దగ్గరికి పంపిస్తాడు.
దేవుని చెప్పి, అననీయ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సౌలు దగ్గరికి వెళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సౌలు దగ్గరికి వెళ్ళు, అతడు నా కుమారుడిగా మార్చబడుతున్నాడు అని చెప్పగానే వెంటనే అననీయ లేచి సౌలు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. అననీయ దేవునితో అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా ఈ వ్యక్తి ఎవరి దగ్గరికి అయితే నువ్వు వెళ్ళమంటున్నావో, ఎవరి దగ్గరికి అయితే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావో ఆ వ్యక్తి అనేక మందిని చంపి, అనేక మందిని నాశనం చేసి, అనేక మంది జీవితాల్లో నాశనం అందించి, అనేక మందిని చెరసాల్లో వేయించి, నిన్ను ఆరాధిస్తున్న వారిని దూషిస్తున్న వాడిని నేను ఎలాగ ప్రార్థన చేయగలను ప్రభువా అని అడిగిన వెంటనే అతడు నా సాధనంగా మార్చబడబోతున్నాడు అని చెప్పిన వెంటనే అననీయ ప్రయాణమై వెళ్ళిపోతాడు. సో డ్యూరింగ్ ద టఫెస్ట్ టైమ్స్, భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు సౌలు, వేదనలో ఉన్నాడు సౌలు, బాధలో ఉన్నాడు సౌలు, నిరాశలో ఉన్న సౌలు దగ్గరికి దేవుడు ఒక మంచి స్నేహితుడిని పంపించాడు. సో ఐ గుడ్ ఫ్రెండ్ విల్ బి దేర్ ఇన్ ద టఫెస్ట్ టైం. ఒక మంచి స్నేహితుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో మనతో ఉంటాడు. ఎంతమంది స్నేహితులు ఈరోజు మనం కనుగొనగలం? కష్టం వస్తే పారిపోయే స్నేహితులు, డబ్బు కావాలన్నప్పుడు అడిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి మనీ అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాం ఫ్రెండ్స్కి, నాకు సహాయం కావాలి, నాకు హెల్ప్ చేయగలవని. వెంటనే వాళ్ళు చెప్పే మాట నా దగ్గర కూడా ఏం లేవు, ఉన్నా కానీ ఇవ్వని స్నేహితులు. అవసరం వచ్చినప్పుడు మాత్రం మన దగ్గరికి వస్తారు, కానీ మనకు అవసరమైనప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఈ లోకంలో. సౌలు అనేక మంది జ్ఞానం కలిగిన వాడు, సౌలు మంచి మంచి స్నేహితులు కలిగిన వాడు, కానీ ఎవ్వరు సౌలు దగ్గరికి రాలేదు. ఒక మంచి హోదా కలిగిన వాడు, హుందా కలిగిన వాడు, సమాజంలో గౌరవప్రదమైన స్టేజ్లో ఉన్నవాడు, పొజిషన్లో ఉన్న సౌలు దగ్గరికి అంత బాధపడుతున్న ఒక్కరు కూడా సౌలు దగ్గరికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. కానీ దేవుని ప్రేమ కలిగిన అననీయ వచ్చేసాడు. ఈవెన్ హీ ఈజ్ ఎనిమీ, అతడు శత్రువు అయినప్పటికీ క్రైస్తవుల్ని బాధిస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు, క్రైస్తవులను దూషిస్తున్నాడు, క్రైస్తవులను భయంకరంగా వేధిస్తున్న సౌలు దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చాడు అననీయ. ఒక మంచి స్నేహితుడు కష్ట సమయాల్లో మనతో ఉంటాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలా, మన శత్రువులు మనం ప్రేమించాలా, అప్పుడే దేవుని ప్రేమ వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. సో డ్యూరింగ్ ద టఫెస్ట్ టైమ్స్ ఎ గుడ్ ఫ్రెండ్ విల్ బీ విత్ అస్. ఒక మంచి స్నేహితుడు మనతో ఉంటాడు. సో రెండవ వ్యక్తికి లక్షణం ఏంటంటే, అదే 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో చూస్తే, అక్కడ అననీయ సౌలు దగ్గరికి వచ్చిన తర్వాత అంటున్న మాట ఏంటో తెలుసా? మై డియర్ బ్రదర్ సౌల్, నా సహోదరుడైన సౌలు అనే మాట మాట్లాడాడు. నా సహోదరుడైన సౌలు అనే మాట మాట్లాడాడు. ఇదే ఒక రెండవ మాట. ఒక మంచి స్నేహితుడు విల్ టాక్ టు వర్స్ ఇన్ ఎ పొలైట్ మేనర్. సందర్భానుసారంగా ఒక మంచి మాటలు మనతో మాట్లాడేవాడే మంచి స్నేహితుడు. ఈనాడు ఎంతమంది మనతో మాట్లాడుతారు? ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఉదాహరణకి యోబు గారి జీవితాన్ని మనం చూసుకుందాం. యోబు గారికి భయంకరమైన వేదన కలిగింది, భయంకరమైన శ్రమ వచ్చింది, భయంకరమైన రోగం వచ్చింది, ఒళ్ళంతా గోకుంటున్నాడు, భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు యోబు. అప్పుడు ఏం జరిగింది యోబుకి? స్నేహితులు ఏమంటున్నారు? దూషిస్తున్నారు. అది చచ్చిపోవచ్చు కదా, ఇంకెందుకురా నీ జీవితం, ఇంక నీ దేవుడు నేను ఎలా రక్షిస్తాడు అని వేదన పరిచే మాటలు మాట్లాడుతున్న స్నేహితులు. కానీ ఇక్కడ అననీయ ఒక మంచి మాట అన్నారు తెలుసా? నా సహోదరుడైన సౌలు. నాకు తెలిసి ఇంత మంచి మాట ఎప్పుడు కూడా సౌలు వినుడు. చాలామంది సౌలు అని ఉంటారు, దుర్మార్గుడైన సౌలు అని ఉంటారు, దుష్టుడైన సౌలు అని ఉంటారు, అహంకారం కలిగిన సౌలు అని ఉంటారు, జ్ఞానం కలిగిన సౌలు అని ఉంటారు, క్రైస్తవులను దూషించే సౌలు అని అనేక మంది పిలుచుంటారు. కానీ ఎవ్వరు కూడా సౌలుని ఇంత ప్రేమగా పిలుచుండరు, నా సహోదరుడైన సౌలు అని. ఎంత ప్రేమ కలిగిన మాట మాట్లాడాడో అక్కడ మనం చూడగలిగి. సో మంచి స్నేహితుడు రెండవ లక్షణం తెలుసా? ప్రేమగా మాట్లాడతాడు. ఒక మంచి స్నేహితుడు కష్ట సమయాల్లో మనతో ఉంటాడు. ఒక మంచి స్నేహితుడు బాధ కలిగినప్పుడు ఓదార్పు కలిగిన మాటలు మాట్లాడతారు. కానీ ఈనాడు చాలామంది స్నేహితులు, మనకున్న స్నేహితులు ఎలాంటి వారు? ఎలాంటి మాటలు మాట్లాడేవారు? ఎలాంటి మాటలతో మనల్ని చూటుపోటి మాటలతో గుచ్చే వాళ్ళు ఉంటారు.
కానీ కొంతమంది స్నేహితులు ఏం చేస్తారు, తప్పు చేసినప్పుడు కూడా గద్దించరు, ప్రేమతో మాట్లాడతారు, ముద్దు పెడతా ఉంటారు, ముచ్చరిస్తూ ఉంటారు. తప్పు చేస్తున్నారు అని తప్పు చేసి గద్దించే స్నేహితుడు ఎవరు లేడు ఈరోజు. There is no friend who commands, or there is no friend who treats the friend as a friend who warns when he committed mistake. తప్పు చేసినప్పుడు గద్దించే స్నేహితులు ఈరోజు కరువైపోయారు. ఎందుకో తెలుసా? నేను గద్దిస్తే ఏమవుతుంది, నాతో మాట్లాడేమో, నా స్నేహం కోల్పోతాడేమని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నీ తప్పే ప్రియ సహోదరుడా. నీ స్నేహితుడు తప్పు చేస్తున్నప్పుడు, నీ స్నేహితురాలు తప్పు చేస్తున్నప్పుడు, నీ తోటివాడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు గద్దించకపోతే నువ్వు నిజమైన స్నేహితుడు కాదు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, కానీ నిజమైన స్నేహితుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, పడిపోయినప్పుడు, ప్రసంగం 4:10 ఉంటుంది, పడిపోయినప్పుడు లేపుతాడు నిజమైన స్నేహితుడు, వాడు స్నేహితుడు. కానీ ఈరోజు నీకున్న స్నేహితులు లాంటి వాళ్ళు తిండిపోతు స్నేహితులు, తాగుబోతు స్నేహితులు, తిరిగిపోతు స్నేహితులు, తిట్టిపోతుల్లో స్నేహితులు, అన్నిట్లో పంచుకుంటూ ఉంటారు. కానీ మంచి విషయాల్లో పంచుకునే స్నేహితులు ఈరోజు లేరు, కరువైపోయారు. మంచి మాటలు చెప్పే స్నేహితుడు రోజు కరువైపోయారు. ఎందుకు తెలుసా? ఒకవేళ నేను మంచి మాటలు చెప్తే నాతో మాట్లాడేమో, తప్పు చేస్తున్నప్పుడు నేను గద్దిస్తే నాతో మాట్లాడేమని చాలామంది స్నేహితులు చేస్తున్న పని అదే. ప్రియమైన తమ్ముడా, ప్రియ స్నేహితుడా, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ స్నేహితుడు నువ్వు దూషించకపోతే, గద్దించకపోతే, తప్పు చేస్తున్నప్పుడు నీ స్నేహితుడు నువ్వు ఇది తప్పురా అని చెప్పకపోతే, దట్ ఈస్ యువర్ మిస్టేక్. గాడ్ విల్ ఆస్క్ ది క్వశ్చన్స్. దేవుడిని అడుగుతాడు, దానికి ఉత్తరవాదివి నీవే. ఇంకొక మాట చెప్తాను. అక్కడికి అననయ్య వచ్చిన వెంటనే అతన్ని మీరేం చేసా, చేతులుంచాడు. ఎంత ప్రేమగా మాట్లాడో, మృదువైన మాటలు మాట్లాడుతున్నాడు. కోపాన్ని తగ్గించి, బాధను తప్పించి, అతడు 3 రోజులు అన్నపానాలు లేకుండా, అన్నం లేకుండా వేదనలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు తెలుసా? అననయ్య నా సహోదరుడా అని దేవుని యొక్క ప్రేమను చూపించాడు సౌలుకి. అంత ప్రేమ చూపించాడు కాబట్టే సౌలు వెంటనే లేచి అతనితో కలిసి దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు. తరువాత అతని మీద చేతులుంచి మాట్లాడుతాడు. ఒక మంచి స్పర్శ అతనికి ఇచ్చాడు, ఒక మంచి మాటతో మాట్లాడాడు, ఒక మంచి సందర్భాల్లో రైట్ పర్సన్ ఆన్ రైట్ టైం విత్ రైట్ పర్సన్. ఒక మంచి సందర్భంలో వెళ్ళవలసిన టైంలో వెళ్ళాడు, వెళ్ళవలసిన మాటలు మాట్లాడాడు, మాట్లాడాల్సిన వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు ఈ అననయ్య. అంత గొప్ప ప్రేమను, దేవుని ప్రేమను చూపించాడు అననయ్య. ఫస్ట్ వన్, a good friend will be there with your tougher times. A good friend will be with you in the hard times. And the second one, a good friend will give his words in the toughest time. ఒక మంచి స్నేహితుడు కష్ట సమయాల్లో నీతో ఉంటాడు, నిన్ను ఓదార్చే మాటలు మాట్లాడతాడు. ఇంకొక విషయాన్ని మీకు పంచుకొని ఈరోజు నేను ముగిస్తాను. 3వ లక్షణం, ఒక మంచి స్నేహితుడికి ఉండవలసిన 3వ లక్షణం, 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మనం చూసినట్లయితే సౌలుకి 2వ స్నేహితుడు నేను పిలవగలను. మొదటి స్నేహితుడు అననయ్య అయితే, 2వ స్నేహితుడు మనం చూసినట్లయితే ఇదే 9వ అధ్యాయంలో సౌలు దేవుని ప్రేమను తెలుసుకుని దమస్కులో కొన్ని రోజులుండి అక్కడి నుంచి యెరూషలేముకు ప్రయాణమై వెళ్తాడు. యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళడు కానీ పారిపోతాడు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు, దమస్కులో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం చూసి అతన్ని చంపడామని, అతను పట్టుకోదామని వచ్చినప్పుడు వెంటనే అక్కడున్న శిష్యులు ఏం చేస్తారంటే సౌలుని తీసుకుని గంప ద్వారా దింపేసి పంపించేస్తూ ఉంటారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ 2వ స్నేహితుడిని కనుక్కుంటాడు సౌలు. ఆ 2వ స్నేహితుడు ఏం చేసో తెలుసా? డ్యూరింగ్ ద టఫెస్ట్ టైమ్స్, హార్డ్ టైమ్స్, హీ కన్ఫ్రంటెడ్ అవర్ సౌల్. అక్కడ చూస్తే 9వ అధ్యాయం 26వ వచనంలో సౌలు యెరూషలేముకు వచ్చి శిష్యులతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. శిష్యులతో మాట్లాడి దేవుని యొక్క ప్రేమ నుంచి, దేవుని యొక్క విశిష్టత గురించి, యేసు ప్రభుతో నడిచిన శిష్యులతో సహవాసం చేసి ఇంకా భక్తులు ఎదగడానికి సౌలు వస్తాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే సౌలుని చూసి వాళ్ళు దాక్కుని పోతారు. ఎందుకంటే సౌలు చంపడానికి వస్తున్నాడేమో, సౌలు మమ్మల్ని బాధించడానికి వస్తున్నాడేమో అని చెప్పి శిష్యులు అతన్ని నమ్మకుండా దాక్కుని ఉంటారు. ఇక్కడ సౌలుకు కావాల్సిందంటే మంచి స్నేహం కావాలి, సౌలుకి దేవుని ప్రేమను నడిపించే వ్యక్తులు కావాలి, సౌలుకి దేవునితో అనుబంధం కలిగి ఉండే వ్యక్తులు కావాలని సౌలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సౌలు ఒక మంచి స్నేహితుడి కోసం ప్రయత్నం వెతుకుతూ ఉన్నప్పుడు ఒక దేవుని శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఒక మంచి స్నేహితుడు సౌలుని ఎదుర్కొంటాడు. ఆ వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. 2వ మంచి స్నేహితుడు బర్నబా.
అతని ఇంకో పేరు అంటే ద ఎంకరేజర్, అంటే ఇచ్చేవాడు అనే ఒక ఇంకో పేరు ఉంది. అతనికున్న ఆస్తినంతా అమ్మేసుకుని దేవుని పరిచయకు వాడబడుతున్న బర్నబా రెండవ స్నేహితుడిగా మనకు కనపడుతుంటాడు సౌలుకి. సౌలు దగ్గరికి వచ్చి వెంటనే సౌలు యొక్క విశిష్టతను శిష్యుల దగ్గరికి తీసుకెళ్తాడు. శిష్యుల దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నాయన, ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు, దమస్కు వెళ్తున్నప్పుడు ఇంత క్రూరుడైన వాడిని, దుర్మార్గుడైన వాడిని ప్రేమ కలిగిన వాడిగా మార్చాడు దేవుడు అని చెప్పి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, సౌలు జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యాన్ని శిష్యులకు చెప్పాడు ఈ బర్నబా. రెండవ స్నేహితుడు బర్నబా, హీ ఈజ్ విత్ హిమ్ ఏ ఓల్ లైఫ్. జీవిత కాలమంతా తనతో కలిసి ప్రయాణం చేశాడు. బర్నబా సౌలుకి ఎంతగా స్నేహితుడిగా ఉన్నాడో తెలుసా? ఇద్దరు కలిసి పరిచర్ను ప్రారంభించారు, ఇద్దరు కలిసి సంఘాల్లో బోధించారు, ఇద్దరు కలిసి సంఘాన్ని వ్యాప్తి చెందించారు, ఇద్దరు కలిసి అనేకమైన చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని విస్తృతంగా ప్రకటించారు. అంత గొప్పగా దేవుని యొక్క కార్యాలు జరగటానికి వీళ్ళ స్నేహబంధం తోడ్పడింది అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. రెండవ స్నేహితుడు ఈ బర్నబా, ఎ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ విల్ బి ఫర్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. జీవితాంతం వరకు ఒక మంచి స్నేహితుడు మనతో ఉంటారు అనేది ఇక్కడ మనం చూడగలం. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఫ్రెండ్షిప్ డే. స్నేహితుడు దినోత్సవం రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మంచి స్నేహితుడు మనతో ఉంటాడు ఎల్లప్పుడూ. ఒక మంచి స్నేహితుడు ఒక మంచి మాట మనతో మాట్లాడతాడు ఎల్లప్పుడూ. ఒక మంచి స్నేహితుడు తప్పు చేసినప్పుడు గద్దించేవాడే నిజమైన స్నేహితుడు. తప్పు చేసినప్పుడు ఓదార్చుకునే మాటలు మాట్లాడకపోతే, తప్పు చేసినప్పుడు గద్దించుకునే మాటలు మాట్లాడకపోతే, తప్పు చేసినప్పుడు కప్పు పూచుకునే మాటలు మాట్లాడితే వాడు నిజమైన స్నేహితుడు కాదు. మనం నిజమైన స్నేహితుడు అనలేం. సో ఏ గుడ్ ఫ్రెండ్ విల్ బీ ఫర్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ లైక్ సౌల్ అండ్ బర్నబాస్. పౌలు లేదా సౌలు బర్నబా మధ్య ఎంత అన్యూనమైన సందర్భం ఉందంటే ఒక మంచి పుస్తకం రాయగలం. అంత మంచి స్నేహబంధం నడిపించారు బర్నబా అండ్ పౌలు. జీవితాంతం వరకు కలిసి పరిచర్య చేశారు. అనేక చోట్ల పౌలుకి అనేక విషయాల్లో తోడ్పడి, ఆయన సేవల్లో పరిచర్యలో ఎన్నోసార్లు తనకి తోడ్పడి సహాయం చేసి తన పరిచర్యకు వెళ్ళటానికి సహాయం, డబ్బు పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ ఎంతో విధంగా హెల్ప్ చేశాడు బర్నబా. అంత గొప్ప స్నేహబంధం కేవలం పొందుకున్నారు దేవుని ప్రేమలోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు విడివగా ప్రేమిస్తాడు. ఆ నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమని ఎంత అని చెప్పగలను. ఎందుకు తెలుసా? సౌలుకి బర్నబా ఎవరు సహాయం చేసేసారు? దేవుని ప్రేమ సహాయమైంది. సౌలు అఖండ చూపు కోల్పోయినప్పుడు దేవుని ప్రేమే అననీయలో ఉండి అతన్ని స్నేహితుడిగా మార్చింది. సో క్రైస్ట్ లవ్, క్రీస్తు ప్రేమ అందరినీ ఈక్వల్పరుస్తుంది. క్రీస్తు ప్రేమ అందరినీ సమార్థం వైపు నడిపిస్తుంది. క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. గాడ్ సెడ్, ఐ విల్ నెవర్ లీవ్ యూ అండ్ ఫోర్సేక్ యూ. నేను నిన్ను విడను, ఎడబాయను వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. అటువంటి గొప్ప నిజమైన స్నేహితుడిని ఆయన మన స్నేహితుడిగా కలిగి మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా అనేకమైన వ్యక్తులు మనం ప్రభావితం చేయగలం. అలాగ బ్రతికిన సౌలు పౌలుగా మార్చబడి ప్రపంచాన్ని అంతటిని మార్చేశాడు. ఎంత గొప్ప స్నేహబంధం అననీయ బర్నబా ద్వారా నేర్చుకున్న ఈ సౌలు పౌలుగా మార్చబడి అనేకమైన సంఘాలు స్థాపించాడు. ప్రపంచమంతా దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి మూల కారకుడయ్యాడు ఈ పౌలు. కేవలం అతనికి ఉన్న స్నేహితుల ద్వారానే, అననీయ బర్నబా వల్లనే. కాబట్టి నిజమైన స్నేహితుల్లో ఎంత ప్రేమ ఉండదు ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి నీ స్నేహితులు ఎలా ఉన్నారు? నీకున్న మిత్రులు ఎలా ఉన్నారు? అవసరం వచ్చిన వాళ్ళు ఉన్నారా? అవసరమైనప్పుడే మాట్లాడే స్నేహితులు, అవసరమైనప్పుడే పలకరించే స్నేహితులు, అవసరమైనప్పుడే మన దగ్గరికి వచ్చి మాట్లాడే స్నేహితులు ఉంటారు. ఒకవేళ అటువంటి స్నేహితులు నీవు కలిగి ఉంటే ఈరోజు తీర్మానం తీసుకో. అటువంటి స్నేహితులు నిజమైన స్నేహితులు కాదు. వారు నీతో కలిసి ప్రయాణం చేయలేరు, వారిని ఆదరించలేరు, వారిని ఓదార్చలేరు, వారిని దరికి చేర్చుకోలేరు, వారిని ఆ ఓదార్పుకరమైన మాటలు నీతో మాట్లాడలేరు. ఎందుకు తెలుసా? క్రీస్తు ప్రేమ వారిలో లేదు. క్రీస్తు ప్రేమ వారిలో ఉంటే ఖచ్చితంగా వారిని ఓదార్స్తారు. క్రీస్తు ప్రేమ వారిలో ఉంటే వారు ఖచ్చితంగా ధైర్యపరుస్తారు. క్రీస్తు ప్రేమ వారిలో ఉంటే వారు కడ వరకు నీతో కలిసి సాగిపోతారు. అటువంటి ప్రేమ వాళ్ళు లేదంటే వాళ్ళు క్రీస్తును ఆరాధించేవారు కాదు, నిజమైన స్నేహితులు కాదు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నువ్వు తెలుసుకో, నిజమైన స్నేహితుని యొక్క ప్రేమ లక్షణాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి నిజమైన స్నేహితుగా నీవు మార్చబడాలి, అనేకులు మార్చబడాలి. అదే సౌలు జీవితంలో జరిగింది. అననీయ ద్వారాను, అలాగే బర్నబా ద్వారా నిజమైన స్నేహితుడి యొక్క లక్షణాలు తెలుసుకున్న పౌలు ఈరోజు ప్రపంచం మొత్తానికి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీ ప్రేమ ద్వారా, నీవు కలిగి ఉన్న క్రీస్తు ప్రేమ ద్వారా ప్రపంచమంతా ప్రభావితం అవ్వాలి. అదే దేవుని యొక్క ఆకాంక్ష, అదే నిజమైన స్నేహితుడి యొక్క
లక్షణం. నీవు క్రీస్తుని స్నేహితుగా కలిగి ఉంటే, ఆ క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అనేక మందిని క్రీస్తు స్నేహితులుగా నువ్వు మార్చగలవు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రభువా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరూ మీకు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రభువా నిజమైన స్నేహితుల లక్షణాలు వారిలో లేనప్పటికీ ఇక్కడి నుంచి ప్రభు నిజమైన స్నేహితుడిగా మార్చబడి ప్రభువా నీ కొరకు ఈ లోకంలో ఎలా అయితే పౌలు అనేక మందిని ప్రభావితం చేశారో, అననీయ బర్నబా ద్వారా ఏర్పడిన స్నేహబంధం ఎంతమందిని ప్రభావితం చేసిందో, ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఎలాగూ పౌలుగా మార్చబడి అనేక మంది వ్యక్తి జీవితాలు మార్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క జీవితాల్లో ప్రభువా నిజమైన స్నేహితుడిగా నిన్ను కలిగి నీ ప్రేమ అనేక మందికి ప్రకటించేవారిగా, ఒక మంచి స్నేహితులుగా, కష్ట సమయాల్లో ఓదార్చేవారిగా, కష్ట సమయాల్లో వార్త ఉండేవారిగా, నిందలో బాధలో వారికి తోడ్పడి ప్రభు వారిని మంచి వ్యక్తులుగా నడిపించేవారిగా వారందరూ ఉండలాగిన కృప చూపించమని మా రక్షకుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.